మరి ఇప్పుడు మనం జిఎస్డిపి గురించి నేర్చుకునే ముందు ఒక రెండు మూడు నిమిషాలు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మొత్తం మనకు అర్థం చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జిల్లాలు మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఏ టాపిక్ కూడా మనకు జిల్లాలతోటే లింకప్ ఉంటుంది, ప్రతి టాపిక్ జిల్లాలతో లింకప్ ఉంటుంది. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలుసు ఇక్కడ 26 జిల్లాలు ఉన్నాయి, 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అయితే 1953, 1956, 2014 ఇది చారిత్రక నేపథ్యం. ఈ చారిత్రక నేపథ్యం అంతా చెప్పాలంటే మీకు 4-5 గంటలు పడుతుంది ఇదంతా. కానీ ఇప్పుడు మనకు షార్ట్కట్లో 1953 పూర్వం ఆంధ్ర రాయలసీమలు మద్రాసు రాష్ట్రంలో భాగమండి. మరి మద్రాసు రాష్ట్రంలో భాగం కాబట్టి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. అంటే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేవలం 11 జిల్లాలతో మాత్రమే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఆంధ్రాలో 7 జిల్లాలు ఉన్నాయి, రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్ర రాయలసీమను కలిపి మనం ఆంధ్ర రాష్ట్రం అని పేరు పెట్టారు. మరి ఇప్పుడు ఆంధ్రాలో 7 డిస్ట్రిక్ట్స్ అంటే ఆంధ్రాలో 7, రాయలసీమలో 4, 7 + 4 11. అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ప్రకాశం జిల్లా లేదు, విజయనగరం జిల్లా లేదు. అంటే విజయనగరం ప్రకాశం జిల్లాలు 2 లేవు అని చెప్తున్నాం. ఓన్లీ శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు 7 జిల్లాలు. మరి 7 జిల్లాలు రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు 4 జిల్లాలు, మొత్తం 11 జిల్లాలు. అయితే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ ప్రజెంట్ కర్నూలు జిల్లాలో ఉన్న ఆదోని, ఆలూరు కూడా ఒకప్పుడు బళ్ళారి రాష్ట్రంలో భాగాలయ్యి. ఆదోని, ఆలూరు తీసుకొచ్చి కర్నూలులో కలిపారు, రాయదుర్గాన్ని తీసుకొచ్చి అనంతపూర్లో కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కర్నూలు రాజధాని చేశారండి. చేసిన తర్వాత 3 సంవత్సరాల్లోనే మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ కలిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడింది. ఎందుకు ఏర్పడదంటే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఆదాయం 19 కోట్లు అండి, ఆంధ్ర రాష్ట్ర ఖర్చు 22 కోట్లు. అంటే ఆంధ్ర రాష్ట్ర ఆదాయం 19 కోట్లు, ఆంధ్ర రాష్ట్ర ఖర్చు 22 కోట్లు అయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం 3 కోట్ల లోడ్ బడ్జెట్తో ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్ లేదు, లోడ్ బడ్జెట్ ఉంది. ఈ లోడ్ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రాన్ని నడపడం కష్టం కాబట్టి అప్పటికి తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉంది కాబట్టి తెలంగాణను కలుపుకోవాలని ఆంధ్ర రాయలసీమ నాయకులు తెలంగాణ నాయకులతో సంప్రదింపులు జరిపి తెలంగాణ నాయకులను ఒప్పించి మొత్తానికి తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపేటట్లు చేశారండి. దానికి చాలా జరిగింది మధ్యలో కథ. అయితే 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేటు ఏర్పడ్డప్పుడు ఆంధ్రాలో 7 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు, తెలంగాణలో 9 జిల్లాలు. అంటే 11 + 9 20 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంటే 7 + 4 11, 11 + 9 20. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు జిల్లాలు ఎన్నంటే 20 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. మరి హైదరాబాదు రాజధానిగా 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1970
ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ప్రకాశం జిల్లాని ఏర్పాటు చేస్తే 21వ జిల్లా అయింది. 21వ జిల్లా అయింది. 1978 ఆగస్టు 15న రంగారెడ్డి జిల్లాని ఏర్పాటు చేశారు. ఇది 22వ జిల్లా అయిందండి. 1979 జూన్ 4న ఇక్కడ విజయనగరం జిల్లాని ఏర్పాటు చేశారండి. విజయనగరం జిల్లా దీంతో ఇది 21, ఇది 22, విజయనగరంతో కలుపుకుంటే 23 జిల్లాలు. అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు 20 జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు ఎన్ని? 3. ఆ 3లో ఫస్ట్ది 1970 ఫిబ్రవరి 2న ఏం ఏర్పాటు చేశారు? ప్రకాశం జిల్లా, ప్రకాశం డిస్టిక్. 1978 ఆగస్టు 15న రంగారెడ్డి డిస్టిక్. తెలంగాణలో ఒకటి ప్లస్ అయింది. ఇక్కడ ఒకటి ప్లస్ అయింది 10. తర్వాత 1979 జూన్ 4న విజయనగరం. మొత్తానికి 7 కాస్త 9 అయినాయి. ఇక్కడ ఉన్న 7 కాస్త 9 అయినాయి. 9 + 4 13, 13 + 10 23 డిస్ట్రిక్ట్స్కి ఆంధ్రప్రదేశ్ విస్తరించింది. విస్తరించిన తర్వాత మనకు ఆల్రెడీ 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోలే, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంటారు. అంటే ఇక్కడ అసలు మన ప్రభుత్వం కూడా డిక్షనరీలో గెజిట్లో కొత్త జీవో తీసుకొచ్చి న్యూ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టాలి. ఇప్పటివరకు కూడా పెట్టలే. మనం ఆంధ్రప్రదేశ్ అని చదువుతున్నాం. ఇది పెద్ద కన్ఫ్యూజ్. రేపు ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలన్నా, నీలం సంజయ్ రెడ్డి పేరు చెప్పాలన్నా కూడా చాలా డౌట్ఫుల్కి వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ మొదటి ఆర్థిక మంత్రి ఎవరంటే బెజవాడ గోపాల్ రెడ్డి పేరు చెప్పాలన్నా, యనమాల రామకృష్ణుడి పేరు చెప్పాలన్నా కూడా డౌటే. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే 1956 ఆంధ్రప్రదేశా, మరి 2014 ఆంధ్రప్రదేశ్ అనేది కూడా కాంపిటేటివ్ చదివే వాళ్ళందరికీ చాలా కన్ఫ్యూజ్కి వచ్చినది. మొత్తానికి నవ్యాంధ్రప్రదేశ్ అనేది ఒక్క మాట తలిగిత్తే అయిపోయేది. ముందు నవ్యాన్ని తలిగిత్తే అయిపోయేది 2014 జూన్ 2. అంటే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలు కేవలం 13. మరి 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 13 జిల్లాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్తాను మనం. మరి ఇక్కడ 13 డిస్ట్రిక్ట్స్తో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే తర్వాత 14 నుంచి కూడా 19 వరకు 13 జిల్లాలు అంటే 13 జిల్లాలే ఉన్నాయి. 22 వరకు కూడా 13 జిల్లాలే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కూడా వెంటనే జిల్లాలు చేయలే, మరొక 13 జిల్లాలు. ఆయన పాదయాత్రలో చెప్పిండు కాబట్టి మరొక 13 జిల్లాలు చేసిండండి. జనరల్గా ఆయన పాదయాత్రలో 13 జిల్లాలు ఉన్నాయి, ఇంకొక 12 జిల్లాలు ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. అంటే ప్రతి ఎంపీ నియోజకవర్గానికి ఒక జిల్లా చేస్తా అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సభ్యులు 25 మంది కాబట్టి 25 జిల్లాలు చేస్తా అనుకున్నాడు. ఒకటి ఎక్కువ చేయటం జరిగింది అభ్యర్థుల కోరిక మేరకు. మొత్తం 26 జిల్లాలు చేసిండండి. మరి 26 జిల్లాలు చేసిందంటే 2014 జూన్ 2న తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ వైశాల్యం 1,60,000 చదరపు కిలోమీటర్లు. తర్వాత ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఖమ్మం జిల్లాలో 7 మండలాలు కలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైశాల్యం 1,62,970 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఇది మీకు తెలిసి ఉండాలి, దేనికైనా ఇది లింకప్ ఉంటుంది. అంటే 1,62,970 చదరపు కిలోమీటర్లు. కానీ ఇప్పుడు మీరు సోషో ఎకనామిక్ సర్వే ఫస్ట్ పేజీ స్టార్ట్ చేయగానే, ఫస్ట్ పేజీలని స్టార్ట్ చేయగానే ఇంకా వాడు ఆ అప్డేట్ మార్చుకోలేవాడు. ఏముందంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరంగా 8వ పెద్ద రాష్ట్రం అని ఉన్నది. మీరు సర్వేని ఫస్ట్ లైన్లోనే చూడండి, ఫస్ట్ పేజీ ఫస్ట్ లైనే 8వ పెద్ద రాష్ట్రం అని ఉన్నది విస్తీర్ణంలో. కానీ వాస్తవానికి ఆ 8 తీసాడు 7 పెట్టాలి, వాడు అప్డేట్ కావట్లే. అట్లా చూడండి. మరి చూడండి,
జమ్మూ కాశ్మీర్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 7వ పెద్ద రాష్ట్రం అండి. విడిపోకముందు 8వ పెద్ద రాష్ట్రం. కానీ మనకు సర్వేలో 8వ పెద్ద రాష్ట్రం అనే రాశాడు. మరి ఏం చేస్తాం మనం? మరి సర్వే ఫాలో కావాలి కాబట్టి మరి అక్కడ జనాభాలో 10వ పెద్ద రాష్ట్రం, వైశాల్యంలో 8వ పెద్ద రాష్ట్రం అని ఉన్నది మనకు సర్వేలో. అంటే ఇక్కడ ఇంత వైశాల్యం ఎందుకు పెరిగిందంటే 7 మండలాలను కలిపిండి. 7 మండలాలు కలిపినప్పుడు తూర్పు గోదావరిలో 4 కలిపారు, పశ్చిమ గోదావరిలో 3 కలిపారు. ఇప్పుడు తూ లేదు, పా లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తూ గోదావరి లేదు, ఇప్పుడు పా గోదావరి లేదు. అంటే పా గోదావరి ఏలూరు డిస్టిక్ అయింది, తూ గోదావరి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అయింది. అంటే ఇప్పుడు ఈ భద్రాచలం కానీ కూనవరం కానీ చూడండి, గోదావరికి అటువైపు ఉన్న 4 మండలాలు, గోదావరికి అటువైపు ఉన్న 4 మండలాలు, గోదావరి ఇటువైపు 3 మండలాలు, గోదావరికి అటువైపు ఉన్నదంతా అల్లూరి సీతారామరాజు డిస్టిక్ భద్రాచలం నుంచి. గోదావరి ఇటువైపు ఉన్నదంతా ఏలూరు డిస్టిక్. అంటే ఇప్పుడు ఏలూరు జిల్లాలో బూర్గంపాడు మండలం కలిపారండి ప్రజెంట్, ప్లస్ వేలేరుపాడు మండలం కలిపారు, కుక్కునూరు మండలం కలిపారండి. ఎందుకంటే ఇప్పుడు మనకు పోలవరం మీద శ్వేతపత్రం వచ్చింది. మనకు రేపు పోలవరం మీద బిట్లు రావడానికి అవకాశం ఉంటాయి, అమరావతి మీద బిట్లు రావడానికి అవకాశం ఉంటాయి శ్వేతపత్రంలో. ఈ రెండింటి మీద ఎక్కువ రావడానికి అవకాశం ఉంటాయి. మూడోది మన ఆర్థిక ఫైనాన్షియల్ స్టేటస్, ఈ 3 శ్వేతపత్రాల మీద ఎక్కువ రావడానికి అవకాశం ఉంటాయి. మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అడుగుతారు కాబట్టి. అంటే ఇక్కడ మనకు మెయిన్గా ఈ ఏలూరు డిస్టిక్ గురించి చెప్తున్నాను నేను. ఏలూరు డిస్టిక్లో ఇక్కడ బూర్గంపాడు అనే మండలాన్ని కలిపారండి. బూర్గంపాడు అనే ఒక మండలాన్ని కలిపారు. తర్వాత వేలేరుపాడు మండలం అప్పుడు కలిపినప్పుడు వెస్ట్ గోదావరి, ఇప్పుడు ఏలూరు డిస్టిక్ అని చెప్తున్నాం, వేలేరుపాడు. తర్వాత ఈ కుక్కునూరు అనే విలేజ్, ఈ 3 అంటే మండలం, ఈ 3 మండలాలు ప్రజెంట్ ఏలూరు డిస్టిక్లో ఉంటే, ఇక్కడ మనకు మెయిన్గా అల్లూరి డిస్టిక్లో, అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో మనకు మెయిన్ ఆర్సీపురం విఆర్పురం అంటుంది, వరదరామచంద్రాపురం, విఆర్పురం అంటారు దీన్ని, వరదరామచంద్రాపురం అంటారు. తర్వాత ఇంకా చింతూరు, విఆర్పురం. తర్వాత మనకు కూనవరం ఒక మండలం. తర్వాత మనకు భద్రాచలం ఒక మండలం, చింతూరు అని ఒక మండలం. ఈ 4 మండలాలు తీసుకొచ్చి ఈ అల్లూరులో అప్పుడు కలిపినప్పుడు ఈస్ట్ గోదావరి, ఇప్పుడు ఈ అల్లూరి సీతారామరాజులో కలిపారు. మనకు పాత బుక్కులో అంతా కూడా ఇక్కడ ఏలూరు జిల్లా ఉంటుంది, వెస్ట్ గోదావరి జిల్లా ఉంటుంది. మరి జనరల్గా ఏలూరు జిల్లాలో ఈ 3, మరి అల్లూరులో ఈ 4 కలిపిన తర్వాత దాని మ్యాప్ అనేది మారిపోయింది మొత్తం కూడా. మరి ఇప్పుడు మనకు ఈ మొత్తం 7 మండలాలు 2068 చదరపు కిలోమీటర్లు ఉంటే అంత కలపలేదండి, అంత కలపలే. కేవలం ఈ 7 మండలాలు కలిపి 3068 చదరపు కిలోమీటర్లు ఉంటే ఈ 7 మండలాలు 2762 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఏపీలో కలిపారు. అంటే ఈ మండలాన్ని పూర్తిగా కలపలేదు, దీన్ని పూర్తిగా కలపలే, దీన్ని పూర్తిగా కలపలే, రెండింటిని పాక్షిక కలిపారు. దీన్ని అంటే 5 మండలాలు పూర్తిగా కలిపారు. చింతూరు, కూనవరం, విఆర్పురం, కుక్కునూరు, వేలేరుపాడు 5 మండలాలు కంప్లీట్గా కలిపారండి. భద్రాచలం ఎందుకు కలపలేదంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక భద్రాచలం సిటీ మినాయించి మొత్తం కలిపేశారండి. ఒక సిటీ కూడా మొత్తం కాదు, కొంత మళ్ళీ కొన్ని సిటీలో కొన్ని బజార్లు మళ్ళీ ఏపీలోనే కలిపారు. భద్రాచలం సగం సిటీ మరి తెలంగాణలో ఉంది, సగం సిటీ ఏపీలో ఉంది. మరి దాన్ని ఒప్పుకోలే. భద్రాచలం కూడా మొత్తం గడిపితే మళ్ళీ భవిష్యత్తులో 45.75 మీటర్ల ఎత్తుకు పోలవరం కడితే భద్రాచలం అంతా మునిగిపోద్దని ఒప్పుకోలే. అందుకే పోలవరం ఎంత కట్టాలనేది దానికి ఒక మ్యాప్ ఉంది. 41 మీటర్లు కట్టాలన్నా, 45 మీటర్లు కట్టాలన్నా, 170 అడుగులు ఎత్తు కట్టాలన్నా, 150 అడుగులు ఎత్తు కట్టాలన్నా, 208 మీటర్ల హైట్ కట్టాలన్నా పోలవరం. ఆ పోలవరం మనకు అడుగు లేపినా కొద్దీ భద్రాచలం మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి
భద్రాచలం తెలంగాణ నుంచి వచ్చారు. బూర్గంపాడులో కూడా 6 గ్రామాలు మాత్రమే కలిపారు, 12 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. అంటే మొత్తం 340 విలేజెస్ ఇక్కడ ఉంటే ఈ 7 మండలాల్లో కేవలం 327 గ్రామాలు మాత్రమే ఏపీలో గెలిపారు. అంటే ఇప్పుడు మనకు పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైంది. ఏ జిల్లాలో ఉంది అంటాడు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు చాలా కీలకమైంది, ఏ జిల్లాలో ఉందంటే మనం ఇన్ని రోజులు పోలవరం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉందంటే ఏం చదివినాం? వెస్ట్ గోదావరి ఉంది. ఇప్పుడు చదవకూడదు, ఏమని చదవాలి? ఏలూరు డిస్టిక్ అని చదవాలి. కాబట్టి ఇప్పుడు ఈ 7 మండలాలు కలిపిన తర్వాత ఏపీ వైశాల్యం ఏమైంది? పెరిగింది, జనాభా కూడా పెరిగిందండి. అయితే ఇప్పుడు మనకు మేజర్గా మొత్తం ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాలు ఉన్నప్పుడు మనకు 26 జిల్లాలు తెలుసుకొని స్టార్ట్ చేస్తాను నేను. 26 జిల్లాలు మొత్తం మీకు చెప్పిన తర్వాత, ఎందుకంటే మనం ఏ టాపిక్ చెప్పినా 26 జిల్లాలతో లింకప్ ఉంటుంది. ఇప్పుడు 2019లో మనోడు పాదయాత్ర స్టార్ట్ చేశాడు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నడిచాడు. దాదాపు నడవాలి 3400 కిలోమీటర్లు నడిచాడు. అత్యధికంగా నడిచింది ఆయనే ఏపీలో, 3400. ఎక్కడ ఇడుపులపాయ, ఎక్కడ ఇచ్చాపురం. మరి నడిచినప్పుడు పాదయాత్రలో చాలా హామీలు ఇచ్చిండు. అందులో నేను అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తా అని చెప్పి 2022 జనవరి 26న జనవరి 26న కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించిన అనౌన్స్ చేయటం జరిగింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారండి. అంటే కొత్త జిల్లాలను మేము ఏర్పాటు చేయబోతున్నామన్నారు 2022 జనవరి 26న. అన్న తర్వాత 2022 ఏప్రిల్ 3న కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన డ్రాఫ్ట్ను విడుదల చేసింది ప్రభుత్వం. అంటే ఈ 13 జిల్లాలకు మరొక 13 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని డ్రాఫ్ట్ను రిలీజ్ చేసింది. డ్రాఫ్ట్ ఇక్కడ అనౌన్స్మెంట్ చేసింది, ఏర్పాటు చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేశారు. మరి జనరల్గా మనం చూడండి 2022 ఏప్రిల్ 3వ తారీఖు నాడు ఆ గెజిట్ని ప్రభుత్వం రిలీజ్ చేసింది. గెజిట్ని ప్రభుత్వం రిలీజ్ చేసిన తర్వాత 2022 ఏప్రిల్ 4వ తారీఖు నాడు ఉగాది రోజు కొత్త జిల్లాలు అమల్లోకి రావటం జరిగింది. కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చినాయి. మరి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చిన తేదీ మనం జనరల్గా చూస్తే ఏప్రిల్ 4th 2022 ఏప్రిల్ 4th. ఇప్పుడు మనం వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? 13 జిల్లాలు గుర్తుపెట్టుకోవడం ఈజీ, కానీ 26 జిల్లాలు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అండి. అయితే వీటిని ఏం లేదు, రాయలసీమలో ఇదివరకు 4 ఉండే, 4 చేసి 8 అయినాయి. ఇదివరకు కోస్తాంధ్రాలో 6 జిల్లాలుండే, 6 డబల్ చేశారు, 12 అయినాయి. మరి 12, 8 ఎన్ని? 20. రాయలసీమలో 4 పాతయి, 4 కొత్త, 8. కోస్తాంధ్ర, దక్షిణాంధ్ర అంటారు. దక్షిణాంధ్రలో ఇదివరకు 6 ఉండే, 6 డబల్ చేశారు, 12 అయినాయి. 12 + 8 20 అయినాయి. ఉత్తరాంధ్రాలో ఇదివరకు 3 ఉండే, మరొక 3 చేశారు, 6 అయినాయి. అంటే 6, 20 + 6 ఎన్ని? 26. చూడండి, ఉత్తరాంధ్రలో 3ను 6 చేశారండి. అంటే ఇదివరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేది ప్రాంత జిల్లాలే. అంటే ఇప్పుడు చూడండి, విజయనగరం, విశాఖపట్నం అంటే విజయనగరం ఫస్ట్ మనం శ్రీకాకుళము తీసుకుంటే చివరన
చివరిన ఉంటుంది మనకు శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళాన్ని విజయనగరాన్ని విడగొట్టి కొత్తగా మన్యం జిల్లా చేశారండి. అంతే. శ్రీకాకుళము పాతదే, విజయనగరము పాతదే. అంటే ఈ రెండు జిల్లాలకెళ్ళి మనకు ఒక కొత్త జిల్లా వచ్చింది. ఏంటిదంటే మన్యం జిల్లా. అందులో కొంత భాగాన్ని, ఇందులో కొంత భాగాన్ని విడగొట్టారు. అయితే ఇక్కడ మనకు చూడండి, తర్వాత విశాఖపట్నం పాత జిల్లానే, దాంట్లోకి వెళ్ళి రెండు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. విశాఖపట్నంలోకి వెళ్ళి కొత్త జిల్లాలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే, ఇక్కడ అల్లూరి ఒకటి కొత్తగా ఏర్పడ్డది. అల్లూరి సీతారామరాజు డిస్టిక్. తర్వాత అనకాపల్లి డిస్టిక్. ఈ రెండు కొత్తగా ఏర్పడ్డాయి. ఏది? విశాఖపట్నం నుంచి. ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర అది వరకు 3 ఉంటే ఇప్పుడు 6 అయినాయి. అయితే మనకు శ్రీకాకుళము డిస్టిక్ హెడ్ క్వార్టర్ శ్రీకాకుళమే, విజయనగరానికి జిల్లా కేంద్రము విజయనగరమే, మన్యం జిల్లాకు హెడ్ క్వార్టర్ పార్వతీపురము. మన్యము అని ఎందుకంటే మన్యము అంటారు. మాన్యాలు వేరు, మన్యం వేరు. దేవునికి ఇచ్చిన భూములను మాన్యాలు అంటారు, అడవి భూములను మన్యం అంటారు. అంత అడవులు ఉంటాయి కాబట్టి దీన్ని మన్యం అని పేరు పెట్టారు. మరి ఇప్పుడు విశాఖపట్నం పాతదే. అయితే ఈస్ట్ గోదావరిలో కొన్ని మండలాలు, ఇప్పుడు మారేడుమిల్లి కానీ, రంపచోడవరం కానీ, ఖమ్మం జిల్లాలో ఉన్న 4 మండలాలు కానీ, ఆ పాడేరు, అరకు, ఆ మండలాలన్నీ తీసుకొచ్చి కొత్తగా అల్లూరి సీతారామరాజు డిస్టిక్ చేశారు. తర్వాత మనకు విశాఖపట్నాన్ని కొంత విడగొట్టి అనకాపల్లి జిల్లా చేశారు. మరి ఇప్పుడు మొత్తం 6 అయిపోయినాయి. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలండి. ఈ ఉత్తరాంధ్ర, నార్త్ ఆంధ్ర, ఇవి నార్త్ ఆంధ్రగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి నార్త్ ఆంధ్ర డిస్టిక్స్ నార్త్ ఆంధ్ర అంటున్నాం. నార్త్ ఆంధ్ర ఇది. అయితే మనకు సౌత్ ఆంధ్రాను తీసుకుంటే ఇదివరకు వెస్ట్ గోదావరి ఉన్నదండి. అంటే ఈస్ట్ గోదావరి, ఇప్పుడు వరుస క్రమంలో వస్తే మనం ఈస్ట్ గోదావరి అదనంగా 2 చేశారు. కాకినాడ 1 చేశారు, కోనసీమ 1 చేశారు. కాకినాడ 1, కోనసీమ 1. కోనసీమ 9వది మనకు కోనసీమ అంటే ఈస్ట్ను అదనంగా 2 చేశారండి. ఇది ఇప్పుడు చూడండి. మరి ఇక్కడ మన్యానికి రాజధాని ఏం చెప్పిన? పార్వతీపురం. విశాఖపట్నం. అల్లూరి సీతారామరాజుకు రాజధానిగా పాడేరు పెట్టారు, హెడ్ క్యాపిటల్. అరకు కాదు అల్లూరి సీతారామరాజు రాజధాని, అరకు కాదు, పాడేరు. మరి అనకాపల్లి రాజధాని అనకాపల్లి. ఈస్ట్ గోదావరికి రాజధాని రాజమండ్రి. అంటే రాజధాని ఏంటిది? జిల్లాకు హెడ్ క్వార్టర్ ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, డిఈఓ ఆఫీసులు కానీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఒక హెడ్ క్వార్టర్ పెడతారు జిల్లాను కొత్తగా ఏర్పాటు చేసినప్పుడు. మరి ఈస్ట్కు ఆల్రెడీ రాజమండ్రి ఉంది. కాకినాడ రాజధాని కాకినాడనే. ఇలా కోనసీమకు పేరు తర్వాత మార్చారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాని. మరి ఫస్ట్ కోనసీమ అన్నారు. అయితే చాలామంది ఆడ గొడవ పెట్టి మంత్రి విశ్వరూపు ఇల్లును తగలబెట్టిన తర్వాత మరి అప్పుడు కోనసీమను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చారు. ఎందుకంటే అక్కడ ఎస్సీలు ఎక్కువ ఉంటారు, కోనసీమ జిల్లాలో ఎస్సీలు ఎక్కువ ఉంటారు కాబట్టి అంబేద్కర్ పేరు పెట్టారు. మరి ఈ కోనసీమకు హెడ్ క్యాపిటల్ ఎక్కడంటే అమలాపురం. అంటే దాని యొక్క హెడ్ క్యాపిటల్ అమలాపురం దాన్ని. మరి ఇప్పుడు దీని రాజధాని అమలాపురం అన్నాం. ఇప్పుడు జనరల్గా మనం చూస్తే 10వది వెస్ట్ గోదావరి విడిపోయింది. వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కొత్తగా ఒక జిల్లాని ఏం చేశారంటే ఏలూరు జిల్లా చేశారు. మరి ఏలూరు వెస్ట్ గోదావరి జిల్లా రాజధాని ఏంటిది అంటారు. ఒకప్పుడు వెస్ట్ గోదావరి జిల్లా రాజధాని ఏంటిది? ఏలూరు. ఇప్పుడు వెస్ట్ గోదావరి జిల్లా రాజధాని ఏలూరు కాదు, భీమవరం. అంటే వెస్ట్ గోదావరికి భీమవరం హెడ్ క్యాపిటల్ చేశారు. ఏలూరుకి హెడ్ క్యాపిటల్ ఏలూరే.
ఏలూరు జిల్లాకు రాజధాని ఏలూరే, వెస్ట్ గోదావరికి ఎడి క్యాపిటల్ భీమవరం. అంటే భీమవరం దాని యొక్క జిల్లా కేంద్రము. మరి ఇప్పుడు మనకు ఇక్కడ తీసుకుంటే 11వది, 12వది మనం తీసుకుంటే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాని విడగొట్టిరు, కొత్తగా ఎన్టీఆర్ జిల్లా చేశారు ఒకటి అదనంగా. మరి ఎన్టీఆర్ జిల్లా చేశారంటే ఇదివరకు కృష్ణా జిల్లా అన్నాం, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అన్నాం. మరి ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజధాని ఏంటిది? మచిలీపట్నం. ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా రాజధాని మచిలీపట్నం. అప్పుడు మచిలీపట్నమే, ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ కాదు. ఎన్టీఆర్ జిల్లా చేసినాక దీనికి జిల్లా కేంద్రం విజయవాడ అండి. అంటే ఇప్పుడు చెప్పండి, ఎన్టీఆర్ జిల్లా ఎడి క్యాపిటల్ విజయవాడ. కృష్ణాకు మొదటి నుంచి కూడా చాలామంది ఏమనుకునేది అంటే కృష్ణా జిల్లా రాజధాని విజయవాడ అనుకునేది మొదటి నుంచి కూడా ఎప్పుడు కృష్ణా జిల్లా రాజధాని విజయవాడ కాదండి, మచిలీపట్నమే దానికి హెడ్ క్యాపిటల్. మరి కొత్తగా ఎన్టీఆర్ జిల్లా చేశారు. మరి ఇది ఈ రెండు దీని నుంచి ఒకటి విడిపోయింది, దీని నుంచి ఒకటి విడిపోయింది, అంతే. ఇక్కడ రెండు విడిపోయినాయి. తర్వాత మనం జనరల్గా తీసుకుంటే ఇక్కడ 14వ జిల్లా తీసుకుంటే గుంటూరు నుంచి 2 జిల్లాలు అదనంగా విడిపోయినాయి. ఏంటిది అంటే బాపట్ల జిల్లా ఒకటి, బాపట్ల జిల్లా ఒకటి, తర్వాత పల్నాడు డిస్టిక్ ఒకటి. పల్నాడు డిస్టిక్ అంటే బాపట్ల జిల్లా చూడండి, బాపట్ల జిల్లా. గుంటూరుకి రాజధాని గుంటూరే, బాపట్లకు రాజధాని బాపట్లనే, పల్నాడు జిల్లాకు రాజధాని నరసరావుపేట. అంటే దీనికి హెడ్ క్యాపిటల్ నరసరావుపేట. ఇప్పుడు మనకు 16, ఇక్కడ 3, 4, 5, 6, 7, 8, 9, 10. అయితే ప్రకాశం జిల్లాను విడగొట్టలేదు, అట్నే ఉంది ప్రకాశము. తర్వాత 18 నెల్లూరు. ఇవి సౌత్ ఆంధ్ర అంటాం, ఇది నార్త్ ఆంధ్ర. సౌత్ ఆంధ్ర 9కి ఇక్కడ 6కు 12 ఏర్పడ్డాయండి. 6 డబల్ అయినాయి 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 డిస్ట్రిక్ట్స్. అంటే ఇప్పుడు కొత్త జిల్లాలు చేయంది ఎక్కడంటే నెల్లూరుని చేయంది ప్రకాశం జిల్లా. కానీ ప్రకాశం జిల్లాలో కొంత పార్ట్ ఎలా కలిపిరన్నాం, బాపట్ల జిల్లా, చీరాల మొత్తం కలిపిరండి. తర్వాత నెల్లూరు జిల్లాలో గూడూరు కానీ, తడ కానీ, సూలూరుపేట కానీ, వెంకటగిరి కానీ ఎన్ని తిరుపతి జిల్లాలో కలిపారండి. అంటే జనరల్గా మనం సినిమాలలో చూస్తూ ఉండేది, నేను గెలిస్తే హైదరాబాద్కు అరేబియా సముద్రం తీసుకొస్తాను రాజకీయ నాయకులు చెప్తా ఉంటే వీళ్ళు ఎట్లా తీసుకొస్తారు అబ్బా హైదరాబాద్కు అరేబియా సముద్రం అనేది మనం వింటూ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకే సముద్ర మార్గాన్ని తీసుకొచ్చింది. అసలు రాయలసీమకు మొదటి నుంచి కూడా కోస్టల్ ఏరియా లేదు, సముద్ర మార్గమే లేదు. కొత్తగా మనోడు సముద్ర మార్గాన్ని క్రియేట్ చేసిపోయింది రాయలసీమకి. అంటే చూడండి, అంటే నెల్లూరు జిల్లాలో ఉన్న తడ కానీ, సూలూరుపేట కానీ, గూడూరు కానీ తీసుకొచ్చి తిరుపతి జిల్లాలో కలిపేసరికి తిరుపతికి కూడా ఇప్పుడు సముద్ర మార్గం ఉంది. నెల్లూరుకు చెన్నైతో రాకపోకలు కట్ అయినాయి, ఇప్పుడు తిరుపతికి చెన్నైతో రిలేషన్ ఉందండి. ఇదివరకు నెల్లూరు జిల్లా దాటితే తిరుపతి వచ్చేది, ఇప్పుడు తిరుపతి జిల్లా దాటితేనే ఇప్పుడు చెన్నై వస్తుందండి. అంటే బౌండరీ కట్ చేసి ఆ గూడూరు కాంచిలో కలిపేసాడు. అంటే ఇప్పుడు రాయలసీమకు కూడా ఒక సముద్ర మార్గం వచ్చింది అని అర్థం అక్కడ. అంటే రాయలసీమకు కూడా సీ పోర్ట్ ఉంది అని అర్థం, ఆంధ్రాకే కాకుండా రాయలసీమకు కూడా ఉందని అర్థం అక్కడ. మరి ఆ విధంగా ఇక్కడ మొత్తానికి నెల్లూరు. ఇక మనం జనరల్గా తీసుకుంటే చిత్తూరు ఒకటి విడిపోయింది కొత్తగా, అదే తిరుపతి. ఇక్కడ తిరుపతి అంటే చిత్తూరుకు రాజధాని చిత్తూరే, తిరుపతికి రాజధాని తిరుపతి. తర్వాత మనం 21వ జిల్లా తీసుకుంటే సత్యసాయి అని కొత్తగా ఏర్పడ్డది. ఇది అనంతపురం జిల్లా నుంచి విడిపోయింది సత్యసాయి జిల్లా. మరి ఏటీపీ అనంతపురం నుంచి విడిపోయింది. అంటే చూడండి, సత్యసాయి జిల్లా ఎక్కడి నుంచి విడిపోయిందంటే అనంతపురం జిల్లా నుంచి విడిపోయిందండి. మరి అనంతపురం జిల్లా నుంచి విడిపోయిందంటే అనంతపురానికి రాజధాని అనంతపురమే,
సత్యసాయి జిల్లాకు రాజధాని హెడ్ క్వార్టర్ పుట్టపర్తి. మరి చాలామంది బేసిక్ ప్రశ్న అడిగినా కానీ ఒకసారి ఆన్సర్ పోతుంది. సత్యసాయి జిల్లాకు రాజధాని పెనుగొండ, పుట్టపర్తి, కదిరి, హిందూపురం అన్నారు అనుకోండి. చాలామంది బాలకృష్ణాది కావచ్చు, హిందూపురం అని కూడా దిద్దు రావచ్చు. ఎందుకంటే సత్యసాయి జిల్లాలో హిందూపురం పెద్దది కాబట్టి హిందూపురం దిద్దడానికి కూడా అవకాశం ఉంటుంది. పుట్టపర్తి చిన్నగా ఉంటుంది కదా, దాన్ని రాజధాని చేసిరా అని డౌట్ వస్తుంది. లేకపోతే కదిరి కూడా పెద్దగా ఉంటుంది కానీ కదిరి అనుకోవచ్చు. ధర్మవరం, కదిరో, పెనుగొండ ఇచ్చి పుట్టపర్తి 5 ఇస్తారు కానీ పుట్టపర్తి దిద్దడానికి తక్కువ ఉంటుంది కాబట్టి పుట్టపర్తి వెల్ డెవలప్డ్ కాబట్టి అక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ చేశారు. మరి ఇప్పుడు మనకు 22 జిల్లాలైనాయి. 23వ జిల్లాను తీసుకుంటే వైఎస్ఆర్ జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా. అయితే కడప జిల్లా నుంచి ఒకటి విడిపోయింది అన్నమయ్య జిల్లా, అన్నమయ్య జిల్లా, అన్నమయ్య జిల్లా. ఇది కొత్తగా ఏర్పాటు చేశారండి. అంటే ఇదివరకు కడప ఉండే, కడపను కొంత విడగొట్టి అన్నమయ్య జిల్లా చేసి కడపకు రాజధాని కడపనేనండి. జిల్లా హెడ్ క్వార్టర్ కడపనే. కానీ అన్నమయ్య జిల్లాకు రాజధాని రాజంపేట కాదు, రాయచోటి. అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న పీలేరు కానీ, చిత్తూరు జిల్లాలో ఉన్న మదనాపల్లి కానీ, చిత్తూరు జిల్లాలో ఉన్న తంబాలపల్లి కానీ ఇవన్నీ తీసుకొచ్చి మరి అన్నమయ్యలో కలిపి అన్నమయ్య జిల్లాని ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు చూడండి, మరి అన్నమయ్యకు రాయచోటి రాజధానిగా పెట్టారు. 24 జిల్లాలు ఇక్కడ ఉంటే 25వ జిల్లాగా మనం తీసుకుంటే కర్నూలు పాత జిల్లానే. కర్నూలు జనరల్గా మనం చూస్తే కర్నూలు రాజధాని కర్నూలు. తర్వాత కొత్తగా నంద్యాల జిల్లాని ఏర్పాటు చేశారు, నంద్యాల. ఇది ఇప్పుడు మనకు 26 జిల్లాలు. ఇవి బాగా తెలిసి ఉండాలి. మీరు ఏపీ ఎకానమీ చదవాలంటే 26 జిల్లాలు తెలిస్తే ఏపీ ఎకానమీ వచ్చినట్టు. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి లింక్ అప్ ఏ డేటా సోషో ఎకనామిక్ సర్వే మీద డేటా చదివినా ఈ జిల్లాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు లిస్టులు ఉన్నాయి, మొత్తం టేబుల్లో ఉన్నాయి సర్వేలు కాబట్టి బాగా తెలిసి ఉండాలి. ఈ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీ ఏం లేదు, ఈజీ. 13 జిల్లాలు మీకు బాగా నాని ఉన్నాయి కాబట్టి కొత్త ఏం లేదు. శ్రీకాకుళం, విజయనగరం మీకు తెలుసు. ఈ రెండింటి నుంచి కొత్తగా విడిపోయింది మన్యం. తర్వాత విశాఖపట్నం నుంచి కొత్తగా ఏర్పడే అల్లూరి, అనకాపల్లి. ఈస్ట్ నుంచి కొత్తగా ఏర్పడే కాకినాడ, కోనసీమ. మనకు వెస్ట్ నుంచి కొత్తగా ఒక ఏలూరు మాత్రం ఏర్పడేది. కృష్ణా నుంచి కొత్తగా ఎన్టీఆర్ ఏర్పడేది. గుంటూరు నుంచి బాపట్ల, పల్నాడు ఏర్పడేది. ప్రకాశం మారలేదు, నెల్లూరు మారలేదు. ఇక్కడ చిత్తూరు నుంచి కొత్తగా తిరుపతి ఏర్పడేది. ఏటీపీ నుంచి అనంతపురం నుంచి సత్యసాయి ఏర్పడేది. ఇక్కడ వైఎస్ఆర్ నుంచి అన్నమయ్య ఏర్పడేది. కర్నూలు నుంచి నంద్యాల ఏర్పడేది. అంటే మొత్తానికి ఇక్కడ మీరు చూడండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అయితే ఇక్కడ పేరు మీద ఉన్న జిల్లాలు మీరు ఒక్కసారి చూస్తే, పేరు మీద ఉన్న జిల్లాలు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు అండి. దానికి రాజధాని ఒంగోలు. ప్రకాశం అనేది డిస్టిక్ పేరు, దాని రాజధాని ఒంగోలు. ఆనాడే ప్రకాశం డిస్టిక్ అని పేరు పెట్టారు. 1970లో ఏర్పడేది ప్రకాశం జిల్లా. ఆయన పేరు పెట్టారు ప్రకాశం జిల్లా అని. అయితే వాస్తవానికి నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములుగా 2008లో మార్చారండి. ఇక్కడ కడప జిల్లాను వైఎస్ఆర్గా 2010లో మార్చారండి, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత. పొట్టి శ్రీరాములు జిల్లా కాదు, అది ఫస్ట్ నుంచి నెల్లూరు జిల్లా. ఇప్పుడు ఎస్పిఎస్ నెల్లూరు అంటారు దాన్ని, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అంటారు. ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి కాబట్టి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. అయితే ఇక్కడ మీరు చూడండి, అల్లూరి పేరు మీదనే ఉంది. తర్వాత అంబేద్కర్ పేరు మీదనే ఉంది, కోనసీమ. తర్వాత ఇక్కడ మీరు చూడండి, పేరు మీద ఉన్న జిల్లాల్లో మీరు చూస్తే ఇక్కడ అన్నమయ్య పేరు మీదనే ఉంది, సత్యసాయి పేరు మీదనే ఉంది, ఎన్టీఆర్ పేరు మీదనే ఉందండి. ఇవన్నీ ఈ ఎన్టీఆర్ కానీ, అన్నమయ్య కానీ, సత్యసాయి కానీ, మరి ఇక్కడ అంబేద్కర్ కోనసీమ కానీ, ఇక్కడ అల్లూరి సీతారామరాజు కానీ, ఇవన్నీ 2022 ఏప్రిల్ 4న ఫామ్ అయిన జిల్లాలు. ఏప్రిల్ 4న ఫామ్ అయిన జిల్లాలు, పేరు మీద ఫామ్ అయిన జిల్లాలు, పేరు మీద ఫామ్ అయిన జిల్లాలు. అంతకుముందు 70లో ప్రకాశం, 2008లో మనకు పొట్టి శ్రీరాములు, 2010లో వైఎస్ఆర్ జిల్లాలు.
మరి ఇప్పుడు ఈ 26 జిల్లాల చారిత్రక నేపథ్యం ఉన్నప్పుడు, నేపథ్యం కలిగిన జిల్లాలు కాబట్టి ఇప్పుడు మీరు ఒక్కసారి మనం చూస్తే